అందమైన పెళ్లికి ఎదిగిన కూతురు, అంతకంటే అందమైన తల్లిదండ్రులు, ఒక చిన్న కుటుంబం, మిడిల్ క్లాస్. జనరల్ గా ఏమనుకుంటారు, అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు చాలా కాషియస్ గా జాగ్రత్తగా ఉంటారు. కూతురు పెళ్లి గురించి, అసలు ఎలాంటి గొడవలకి వెళ్లకుండా ఉండటం గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. ప్రికాషనరీగా బతుకుతూ ఉంటారు అనుకుంటాం కదా. మామూలు ఫ్యామిలీ అన్నది. అలాంటి ఆలోచనకి క్వైట్ ఆపోజిట్ గా రియాలిటీ కనపడితే ఎలా ఉంటుంది? ఎంత షాక్ అవుతాం. షాక్ అవుతాం అనే దానికంటే సర్ప్రైజ్ అవుతాం. అసలు మన ఆలోచనల్ని, డిఫెన్సివ్ మైండ్ సెట్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉందా అని రియలైజ్ అవుతాం ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఫ్యామిలీ గురించి డీటెయిల్ గా చూస్తే, ఇంతకీ ఏంటా ఫ్యామిలీ, ఏంటా స్టోరీ, నేను చెప్తా పాయింట్ బై పాయింట్. దాంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. ఈ మధ్య కాలంలో ఎకానమీ గురించి, పొలిటికల్ సైకాలజీ గురించి వరుసగా మనం మాట్లాడుతున్నాం. అలా మాట్లాడుతుంటే కొందరు పని కట్టుకొచ్చి పోక్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది వన్స్ అండ్ ఫర్ ఆల్ ఈ వీడియోలో చెప్పబోతున్నా. చివరి వరకు చూడండి, మీ ఒపీనియన్ని నాకు చెప్పండి. అందమైన పెళ్లికి ఎదిగిన కూతురు, చదువు పూర్తి చేసుకుని ఉద్యోగానికి వెళ్తుంది. తల్లిదండ్రి ఉంటారు. తల్లి ఎంతసేపు కూతురికి జాగ్రత్తలు చెప్తా ఉంటుంది. ఎవరి జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండు, నీ పని నువ్వు చేసుకుంటా ఉండు, అసలు ఎవరి విషయాల్లోనూ వేలు పెట్టుకో అంటూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ నో అనిపిస్తుంది కదా ఇలాంటివి చూస్తే. ఒక మామూలు హెడ్ మాస్టర్ వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండి పనిచేస్తున్న ఒక టైలర్. కానీ తండ్రి మాత్రం ఆమెకి అప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి, 4-5 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఒక్కటే మాట చెప్తూ ఉంటాడు. నీకు ఎవ్వరూ సహాయం చేయరు, నీకు నువ్వే సహాయం చేసుకోవాలి, వీలైతే నువ్వు పక్కన వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి అని చెప్తూ ఉంటాడు. హెల్ప్ చేయడానికి ఏమాత్రం వెనకాడకూడదు, మనకి పరిచయం ఉందా లేదా అని ఆలోచించకూడదు, మనం చేయగలిగిన సహాయం అందరికీ చెయ్యాలి, అదే లైఫ్ అంటే అని నూరిపోస్తాడు ఆ పిల్లకి. ఎవరికి అన్యాయం జరిగినా ఎదిరించాలి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో ఆ పిల్ల ఉద్యోగానికి వెళ్తుంది. ఉద్యోగానికి వెళ్తే సహజంగానే ఈవ్ టీజింగ్ లో, లేదంటే ఆఫీస్ లో వేధింపులు రకరకాలు ఉంటాయి కదా. ఆమె ఆ వేధింపులు ఫేస్ చేసిన తీరు చూస్తే ముందు షాక్ అవుతాం, తర్వాత సర్ప్రైజ్ అవుతాం, ఆ తర్వాత ఎంజాయ్ చేస్తాం. మామూలుగా మనకి ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది? మిడిల్ క్లాస్ ఒక ఆడపిల్ల కొత్తగా ఉద్యోగానికి వెళ్ళింది, ఎవరన్నా ఆమె జోలికి వస్తే బిక్కు అంటూ ఉంటుందేమో, వచ్చి తల్లికో తండ్రికో చెప్పుకుని బాధపడుతుందేమో అనుకుంటాం కదా. ఆమె ఇవేవి చేయదు. వాళ్ళని ఫేస్ చేసే తీరు, అక్కడికక్కడే ఇన్స్టెంట్ వర్డిక్ట్ అన్నట్టుగా వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసే తీరు చూస్తే వారిని ఇలా కూడా ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ మధ్యన రిలీజ్ అయిన బ్లాస్ట్ సినిమా. పేరు చూడడానికి అట్లా ఉంది కానీ స్టోరీ చూస్తే మాత్రం అసలు రెగ్యులర్ ఫార్మాట్ కి భిన్నంగా మన ఆలోచన ధోరణికి క్వైట్ ఆపోజిట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. చెప్పాను కదా, ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని పెంచుతూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ ఈ సినిమాలో తండ్రి అర్జున్ మాత్రం క్వైట్ ఆపోజిట్ లో, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండాలా, నువ్వు గట్టిగా నిలబడాలి, ఎలాంటి పరిస్థితి వచ్చినా గానీ వీలైతే నలుగురికి సపోర్ట్ చేయాలి అంటూ ఉంటాడు. అంటూ ఉండటమే కాదు, స్వయంగా కూతురికి, ఆయన మార్షల్ ఆర్ట్స్ లో టీచర్ అయ్యేసరికి నేర్పుతాడు కూతురికి కూడా. అలాంటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకున్న ఆమె తన్ని తాను డిఫెండ్ చేసుకోవడం కాదు, చుట్టూ ఉన్న వాళ్ళని డిఫెండ్ చేసేలాగా ఎదుగుతుంది. అందుకోసమే ఆడపిల్ల తల్లిదండ్రులు చిన్న ఫ్యామిలీ అనేసరికి ఓ వీళ్ళు సెన్సిటివ్ అనుకుంటా అనిపించే పరిస్థితికి క్వైట్ ఆపోజిట్ లో మహా రౌడీ గ్యాంగ్లకి, మాఫియాకి కూడా వాళ్ళు జలక్కిస్తూ ఉంటారు. ఎందుకంటే తండ్రే కాదు, తల్లి కూడా మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్పర్ట్. ఇలాంటి స్టోరీ లైన్ తో వచ్చింది ఈ సినిమా. చూడడానికి వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాకపోతే ఇది తమిళ్లో తీసిన సినిమా, డబ్బింగ్ కొంచెం అక్కడక్కడ ఆర్టిఫిషియల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ స్టోరీ లైన్ మాత్రం వెరీ రేసీగా, అంతకు మించి కనెక్టింగ్ గా అనిపించింది. కొంత సినిమాటిక్ గా కూడా ఉంటుంది. మనం ఈ మధ్యన రవితేజది రాజా ది గ్రేట్ అని సినిమా వచ్చింది కదా, చూసుంటారు మీరు చాలా మంది. ఓవర్ ద టాప్ ఉన్నట్టు ఉంటుంది, కానీ ఒక ఫ్లో ఉంటుంది చూసారా స్టోరీలో, నేరేషన్ లో, అలాంటి ఫ్లో ఇంచుమించు ఉంటుంది ఇందులో కూడా. అలాగే రజనీకాంత్ జైలర్ సినిమాలో కొన్ని సీక్వెన్స్లు ప్యారలల్ గా ఉన్నట్టు అనిపిస్తాయి. దాని నుంచి కాపీ చేశారని చెప్పడం కాదు, కానీ ప్యారలల్ గా ఉన్నట్టు అనిపిస్తాయి. ఆ రెండు సినిమాల ఇన్స్పిరేషన్, ఎఫెక్ట్ దీని మీద ఉన్నట్టు ఉంటుంది. కానీ కన్జర్వేటివ్ థింకింగ్ కి, థాట్ ప్రాసెస్ కి క్వైట్ ఆపోజిట్ లో సాగుతుంది ఈ సినిమా. ఎస్పెషల్లీ మోడర్న్ సొసైటీలో ఆడపిల్లకి ఆత్మస్థైర్యంతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఎంత ముఖ్యం అనేది ఒక పెక్యులియర్ స్టైల్లో చూపించినట్టుగా అనిపించింది ఈ సినిమాలో నాకు. మార్షల్ ఆర్ట్స్ ఎఫెక్ట్ అంటే, ఇంపాక్ట్ అంటే ఇలా కదా ఉండాలి. మన దగ్గర కూడా చెప్తూ ఉంటారు, మార్షల్ ఆర్ట్స్ ఉండాలి, ఫైటింగ్ స్కూల్స్ ఉండాలి అని చెప్పి మందిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటారు మనోళ్ళు. అంతే తప్ప అలాంటి కబుర్ల వల్ల పావలా ప్రయోజనం కూడా ఉండదు మన కుర్రకారికి. అదే నిజంగా మార్షల్ ఆర్ట్స్ ని వంట పట్టించుకుంటే, నేర్చుకుంటే గనక ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పడానికి ఈ హీరోయిన్ ఒక ఎగ్జాంపుల్ కదా. అవునా కదా? థియేటర్ లో వచ్చింది డబ్బింగ్ సినిమా కాబట్టి అందరూ థియేటర్ లో చూడాలని ఏం లేదు కదా, తొందరలో నెట్ఫ్లిక్స్ లో వస్తుంది అనుకుంటా. చూడండి, నాకైతే ఎంగేజింగ్ గానే అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించాలని ఏం లేదు కదా. కాకపోతే ఇందులో ఒక మెసేజ్, ఒక స్పిరిట్, అన్నిటికీ మించి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. పైగా
అర్జున్ చెప్పే మాట, మనం ఈ సొసైటీలో ఉన్నందుకు వీలైతే చుట్టూ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి కానీ తలనొప్పి కాకూడదు అని చెప్తూ ఉంటాడు ఎప్పుడు. ఆ మాట నాకు కరెక్ట్ గా కనెక్ట్ అయింది. అందుకోసమే నేను ఇంతలా ప్రత్యేకంగా ఆ మాట చెప్తున్నా. ఇక ఆ తర్వాత ఈ మధ్యన కొందరు కామెంట్ చేస్తున్న వాళ్ళు అని అన్నా కదా, వాళ్ళ గురించి ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే ఆ అర్జున్ డైలాగ్ కోసమే. ఈ సొసైటీలో ఉన్నందుకు మనం వీలైతే చుట్టూ ఉన్న వాళ్ళకి కాస్త హెల్ప్ చేయాలా, మంచేదో చెడేదో చెప్పగలిగితే చెప్పాలా, అంతే కదా. అంతకు మించి మనం హామ్ చేయాలనుకోకూడదు, నష్టం కలిగించాలి అనుకోకూడదు. వీటన్నిటికంటే ప్రమాదమైంది ఇంకోటి ఏంటో తెలుసా, అజ్ఞానాన్ని వ్యాప్తి చేయకూడదు. ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా, అజ్ఞానాన్ని వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది మన చుట్టూ కూడా ఉన్నారా అని నాకు అలాంటి వాళ్ళు ఎదురుపడినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మధ్యన మనం కీటాక్స్ లో సిరీస్ ఆఫ్ ఎకనామిక్ ఇష్యూస్ మీద స్టోరీస్ చేశాం కదా. ఆర్థికంగా వెనకెళ్ళిపోవడానికి కారణం ఎవరు, 30 లక్షల కోట్ల దోపిడీ జరిగిందా, ఇలాంటివన్నీ చేశాం కదా. వాటి మీద ఒక ఆయన పాపం కామెంట్లు పెట్టాడు వరుసగా. ఏం కామెంట్లు పెట్టాడు అనుకున్నారు, అరే నీకేం తెలుసు అది దోపిడీ అంటావా, 30 లక్షల కోట్లు పెట్రోల్ డీజిల్ ధరల్లో వసూలు చేసి రక్షణ రంగంలో పెట్టాడు రా మోడీ అని కామెంట్ చేశాడు ఆయన. మరి ఆ విషయం నిర్మలా సీతారామన్ కన్నా తెలుసో లేదో, ఈ 30 లక్షల కోట్లని ఈ 10-12 ఏళ్ళు అటు మళ్లించారు అని బహుశా ఆ మేడంకి చెప్పండి అని చెప్దామని నా టీం వాళ్ళు అన్నారు. అర్థమైందా సెటర్ మీకు? ఎంత ఆశ్చర్యకరం, ఎంత మూర్ఖమైన వాదన. 30 లక్షల కోట్లు ఒక దేశం డిఫెన్స్ బడ్జెట్ మీద పెడుతుందా? పెడితే ఆ విషయం తెలియకుండా ఉంటుందా? 30 లక్షల కోట్లు ఒకవేళ డిఫెన్స్ లోనే పెట్టుంటే గనక పాకిస్తాన్ తో ఒక యుద్ధం సరిహద్దులో అలజడి వస్తే నేను మధ్యలో జోక్యం చేసుకుని ఆపాను అని అమెరికా అధ్యక్షుడు ఎందుకు ప్రకటిస్తాడు? ప్రకటిస్తే కనీసం ఖండించలేని పరిస్థితిలో ఎందుకున్నాం మనం? ఇడియాటిక్ ఇమాజినేషన్ కదా అది. నువ్వు వీలైతే ఇంకొక 60 సంవత్సరాలు ఉండుంటే నీ డీపీ చూస్తే అనిపించింది, వీలైతే ఎందుకు పెంచారు, ఫెయిల్యూర్ ఎక్కడుంది, రూపీ వాల్యూ పడిపోవడం వల్ల దాన్ని ఆపడం తెలియక ఇలా జరిగింది అనే విషయానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటే గనక ప్యారలల్ గా ఆర్గ్యూ చేయగలిగితే చెయ్యి, మాట్లాడదాం. అంతే తప్ప అజ్ఞానాన్ని వెదజల్లడం ఏంది? రక్షణ రంగంలో పెట్టారా? ఆ విషయాన్ని ఇప్పటికి కేంద్రమే చెప్పరా. అలాగని పైగా ఎకానమీ మీద ఎకనామిక్స్ మీద మినిమం అవగాహన ఉన్నవాడు మాట్లాడతాడు అట్లా. ఇలాంటి ఆర్గ్యుమెంట్లు చేస్తున్న వాళ్ళని చూస్తే ఇంత నష్టం జరిగిన తర్వాత, దేశం ఇంత కష్టాల్లో ఉన్న తర్వాత కూడా వీళ్ళ మూర్ఖత్వాన్ని ఇలా స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారా అని నాకు చాలా ఆశ్చర్యంగానో అంతకుమించి బాధగానో అనిపించింది. ఎందుకంటే వీఆర్ నాట్ హియర్ టు వేస్ట్ అవర్ టైం కదా. నేను వీడియో చేసేటప్పుడు ప్రతిసారి అదే విషయం దృష్టిలో పెట్టుకుంటా. మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ వీడియో మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన టైం వర్త్ అనిపించాలి. ఒక థాట్ ప్రాసెస్, ఒక ఆలోచన, లేదంటే కొత్త విషయమో మీకు తెలుసుకున్నాము అనే ఫీలింగ్ రావాలి. అందుకోసం నేను ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటా. నా టైం కూడా అంతే వాల్యుబుల్ కదా. నేను పని కట్టుకుని వాస్తవం లేనప్పుడు, లాజిక్ లేనప్పుడు, చెప్పదగిన సబ్జెక్ట్ లేనప్పుడు వీడియోలు చేయాల్సిన అవసరం ఏముంటుంది? పైగా ఇందులో నేను పెద్ద బాగుకునేది కూడా ఏముంది? నిజం కదా ఇదంతా. ఇంకొంతమంది ఉంటారు పాపం పిల్లలు, వాళ్ళకి పర్సనల్ ఇన్క్లినేషన్, అదుపు లేని ఆవేశం తప్ప ఆలోచన ఏ కోసైనా ఉండదు. ఆఖరికి ఎట్లాంటి వాళ్ళు అంటే, పెద్ది అనే సినిమా మీద నేను ఒక స్టోరీ చేశాను. స్పోర్ట్స్ థీమ్ తో వచ్చిన ప్రతి సినిమా ఇంపార్టెంటే, లైఫ్ ని మార్చగలిగిన ఎబిలిటీ ఉన్నదే అని చెప్పడం ఆ స్టోరీ ఉద్దేశం. అంటే ఎవరికి పాజిటివ్ అది? అయినా కూడా పాపం అసలు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియట్లా అని చెప్పి అనడం చూస్తే భయమో, అభద్రత, పిరికితనం తప్ప ఆలోచన పాపం ఏమాత్రం లేనట్టుంది వీళ్ళకి అనిపించింది నాకు. అంటే మంచి చెప్పినా గానీ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న మైండ్ సెట్లు ఓ పక్కన, అజ్ఞానాన్ని వ్యాప్తి చేయడమే మిషన్ గా పెట్టుకున్న వాళ్ళు మరో పక్కన. ఇలాంటి వాళ్ళందరూ సొసైటీని డీవియేట్ చేసేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం సాధిస్తారో చేసి నాకు అర్థం కాలేదు కానీ అలాంటి డిస్ట్రాక్షన్స్ నుంచి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం అని మీతో చెప్పదలుచుకున్నాను నేను. అందుకోసమే ఇంత డీటెయిల్ గా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోస్ట్ వాల్యుబుల్ టైమే కదా. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, మిగతా ఏవైనా సరే కొద్ది గొప్ప రీగెయిన్ చేయొచ్చు, కానీ టైం రీగెయిన్ చేయలేం కదా. అందుకని టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. లెట్ us respect our time. Let us spend our time judiciously. This is Key Talks.